నిన్న మొన్న వరకు ఎస్ఆర్హెచ్ అంటే టీ20 క్రికెట్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ న్యూస్ అవతల టీంకి దడబుడుతుంది అన్నట్టు అన్నారు. కట్ చేస్తే అహ్మదాబాద్లో 86 ఆల్అవుట్ అవ్వగానే స్టార్ట్ చేశారు. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లాట్ ట్రాక్ బుల్లీస్, వీళ్ళు హైవేలు ఉంటే తప్ప ఆడలేరు అన్నట్టు స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం బాల్ స్వింగ్ అయినా కానీ సీమ్ అయినా కానీ వీళ్ళ బ్యాటర్స్ అసలు ఆడలేరని పెద్ద హంగామా స్టార్ట్ చేశారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. అసలు నిజంగానే ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ ట్రాక్ బుల్లీసా? ఓన్లీ ఫ్లాట్ ట్రాక్ ఉంటేనే ఆడతారా? కొంచెం స్లో పిచ్ అయి ఉంటే ఆడలేరా? సో ఇవన్నీ మాట్లాడుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొన్న ఎస్ఆర్హెచ్ 86 ఆల్అవుట్ అవ్వడం ఏందో కానీ ఒక్కొక్కడు స్టార్ట్ చేశాడు. అసలు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అసలు బ్యాటింగ్ చేయరాదు, ఓన్లీ బ్యాటింగ్ పిచ్ అయితేనే బ్యాటింగ్ చేస్తారన్నట్టు పెద్దగా స్టార్ట్ చేశారు. అసలు నిజంగా చూసుకుంటే జీటీతో మ్యాచ్లో ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 168 కొట్టారు వాళ్ళు. ఇట్ వాజ్ ఏ చేజబుల్ టార్గెట్ అన్నట్టు అనిపించింది, ఎందుకంటే మన బ్యాటర్స్ స్ట్రెంత్ బట్టి అదంతా ఓకే. అండ్ మన బ్యాటింగ్ వచ్చేసరికి ఫటాఫట వికెట్లు పడ్డాయి. సో ఈ వికెట్లు ఎలా పడ్డాయి? మన బ్యాటర్స్ ఏమైనా ర్యాష్ షాట్స్ ఆడారా, లేకపోతే అక్కడ బౌలింగ్ బాగా వేసారా? నువ్వు చూసుకుంటే ఫస్ట్ వికెట్ హెడ్ వికెట్ అవుట్ అయినప్పుడు అది లెగ్ సైడ్ వచ్చిన బాల్, లెగ్ సైడ్ ఫ్లిక్ చేద్దాం అనుకున్నాడు. బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి కొంచెం సీమ్ అయ్యి లెగ్ సైడ్ పడ్డ బాల్ థర్డ్ మ్యాన్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ వికెట్ ఫ్రంట్ ఫుట్కి వెళ్తాడు. ఆల్మోస్ట్ బాడీ లోపలికి వచ్చి డిఫెండ్ చేస్తాడు. డిఫెండ్ చేసిన బాల్ దురదృష్టవశాత్తు పోయి అది పోయి వికెట్లకు తగులుతుంది. ఇది ర్యాష్ షాటా? అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ అవుట్ అయిన వికెట్ ఏ విధంగా ర్యాష్ షాట్ చెప్పండి? అసలు అది పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ లెంత్. అసలు నాకు తెలిసి ఏ బ్యాటర్ ఉన్నా 9 out of 10 బ్యాటర్స్ ఆ వికెట్కి అవుట్ అవుతారు. సో 3 వికెట్స్ ఫటాఫట వికెట్లు పడిపోయినప్పుడు ఎవరైనా ఏ టీం అయినా సరే చాలా ప్రెషర్లో ఉంటారు. అసలు ఆ టైంకి యాక్చువల్లీ సెకండ్ వికెట్ పడ్డాక ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ క్లాస్ అని వచ్చేవాడు, కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు స్మరణ్ రవిచంద్రన్ తీసుకొచ్చారు. స్మరణ్ రవిచంద్రన్ కూడా ఈసారి మంచి ఛాన్స్ ఉండే టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, బట్ అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒక ఓవర్లో ఆల్మోస్ట్ 5 అవుట్ బాల్స్ ఆడతాడు అండ్ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతాడు. అండ్ 4 వికెట్స్ పడగానే నెక్స్ట్ క్లాస్ అని ఉన్నప్పుడు ఇంకో పక్కన మళ్ళీ నెక్స్ట్ ఓవర్ వస్తారు సలిల్ అరోరా. యాక్చువల్లీ హీ వాజ్ ఎ ఫినిషర్ టీమ్కి, కానీ అతన్ని అంత చాలా ఎర్లీగా పంపించారు. అక్కడ ఫస్ట్ మిస్టేక్ జరిగింది. ఓకే, అండ్ అతను కూడా ఒక మంచి బాల్కి అవుట్ అయ్యాడు. సలిల్ అరోరా కూడా ఏమైనా ర్యాష్ షాట్ అవుట్ అయినాడా? లేదు. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డెలివరీ. కొంచెం బాల్ సీమ్ అయ్యి స్వింగ్ అయింది, వికెట్ కీపర్ ఎడ్జ్ అయ్యి అవుట్ అయిపోయాడు. సో అప్పటికే 5 వికెట్స్ పడిపోయాయి. ఇంకెట్లా రికవర్ అవుతారు చెప్పండి? ఆల్మోస్ట్ 170 టార్గెట్, అప్పటికే ఇంకా 130 ఏమో కొట్టాలి, ఇంకా టార్గెట్ చేసి చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏ టీం ఉన్నా సరే 99% స్ట్రగుల్ అవుతారు. ఇంకప్పటికీ మనకు ఉన్నది బ్యాటర్స్ ఎవరు? ఓన్లీ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. యాక్చువల్లీ వీళ్ళు ఇంకో మిస్టేక్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని పంపించకుండా సలిల్ అరోరాని పంపించారు. సో నితీష్ రెడ్డి కూడా కొట్టిన బాల్ మంచి టైం చేసిన బాల్ వెళ్ళి పాయింట్లో క్యాచ్ పడతారు. క్లాసన్ కూడా అప్పటికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటే బాల్ ఎక్స్ట్రా అన్ఈవెన్ బౌన్స్ అయ్యి ఎడ్జ్ అయ్యి వెనకాల కీపర్ క్యాచ్ పడతాడు. సో ఈ 7 బ్యాట్స్మెన్లో నాకు ఒక్క షాట్ చెప్పండి ఎవరైనా ర్యాష్ షాట్ ఆడారా అని. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏమనుకున్నారంటే వాళ్ళు ఇన్నింగ్స్ రావడంతో దేవేర్ ప్లేయింగ్ ఫర్ హై రిస్క్. అది నేను ఒప్పుకుంటాను, దేవేర్ ప్లేయింగ్ ఫర్ హై రిస్క్. మనం లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి ఆడే క్రికెట్ కూడా అంతేవి. మనం హై రిస్క్ క్రికెట్ ఆడి హై రిటర్న్స్ వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్ ఆ హై రిస్క్ ఫెయిల్ అవుతే ఇట్లా లో స్కోర్స్ అవుతుంటాయి. కమెంట్స్ కూడా చాలా వరకు టీమ్ మీటింగ్స్లో చెప్తూ ఉంటాడు, మనకి ఆడితే మనం కరెక్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్తో ఆడాలి, వీల్ ప్లే విత్ హై ఇంటెంట్ అన్నట్టు ఆడతాడు. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఆఫ్ ఎనీ అదర్ డే దెన్ ఇట్ విల్ లుక్ లైక్ ఏ వెరీ బ్యాడ్ డే. సో అప్పుడప్పుడు చెప్పలే, మనం ఆడే హై రిస్క్ బట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనోళ్ళు ఏమనుకున్నారంటే నాకు తెలిసి పవర్ ప్లేలోనే 60 for 1 60 for 2 ఉంటే మనం ఈజీగా స్కోరింగ్ చేసేసేవాళ్ళం. అందుకే హెడ్ అవుట్ అయిన తర్వాత కూడా నువ్వు అభిషేక్ శర్మని చూస్తుంటే హీ వాజ్ ప్లేయింగ్ టు స్కోర్ దో 6s. ఎందుకంటే ఒక్కసారి మనం 60 runs కొట్టామనుకో పవర్ ప్లేలా, నెక్స్ట్ ఈజీగా క్లాసిన్ కానీ నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఈజీగా సింగిల్స్ డబుల్స్ తీసుకుంటూ మ్యాచ్ని ఈజీగా గెలిపించేవారు. కానీ సమ్ బ్యాడ్ లక్ వల్ల ఆ రోజు జీటీ బౌలర్స్ మంచి బౌలింగ్ వేయడం వల్ల మనోళ్ళు, సో మన బ్యాటర్స్ ఏది మరీ ర్యాష్ షాట్స్ ఆడి ఏం అవుట్ అవ్వలేదు. దోస్ వేర్ వెరీ గుడ్ బాల్స్. అంత మాత్రాన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఓన్లీ ఫ్లాట్ ట్రాక్ ఉంటేనే ఆడతారనేది కరెక్ట్ కాదు. మనం ఒకసారి స్టార్ట్ చూసుకుంటే ఒక ట్వీట్ ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి. అదే పిచ్ పైన మనం ఏదైతే జీటీతో ఆడామో ఆ పిచ్ పైన ఈ మ్యాచ్ అంటే ముందు వరకు 3 మ్యాచ్లు జరిగాయి. ఓకే, 3 మ్యాచ్లు మొత్తం.
సో ఫస్ట్ జరిగిన మ్యాచ్లో అదే పిచ్ పైన ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 44 ఫర్ 3 ఉండే. తర్వాత తిలక్ వర్మ సెంచరీ చేయడం వల్ల 199 స్కోర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో అదే పిచ్ పైన జీటీ 100కి ఆల్అౌట్ అవుతారు. ఓకే. అండ్ తర్వాత పంజాబ్ కూడా సేమ్ అదే పిచ్లో 9 ఓవర్స్లో 47 ఫర్ 5 వాళ్ళు తర్వాత 163 స్కోర్ చేస్తాడు. షెగ్డే 57 ఏమో కొడతాడు. సో అండ్ సేమ్ ఇదే పిచ్లో తర్వాత ఎస్ఆర్హెచ్ 86 ఆల్అౌట్ అవుతుంది. సో నువ్వు చూసుకుంటే ఆల్మోస్ట్ 40 బ్యాటర్స్ అన్ని ఇన్నింగ్స్ అన్నీ కలుపుకొని ఆ పిచ్ పైన అందరు బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు. ఒక 3-4 బ్యాటర్స్ తప్పిస్తే ఈ 3 మ్యాచ్ల్లో ప్రతి బ్యాటర్ ఆ పిచ్ పైన స్ట్రగుల్ అయ్యారు. సో మనల్ని ఫస్ట్ టైం ఇట్లాంటి స్లో పిచ్ పైన ఆడుతున్నారు కాబట్టి మనల్ని బ్యాటింగ్ స్ట్రగుల్ అవ్వడం తప్పేం లేదు. అంత మాత్రాన ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ ట్రాక్ బులీస్ అనడం కరెక్ట్ కాదు. అండ్ మీరు కూడా అని ఉండొచ్చు, మొన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ వేశాడు. విరాట్ కోహ్లీ సెంచరీ కూడా మీరు చూస్తుంటే చాలా వరకు సింగిల్ డబుల్స్ తీసుకున్నాడు. మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కూడా అట్లనే సింగిల్స్ డబుల్ తీసుకుంటూ మ్యాచ్ ఈజీగా గెలిపించవచ్చు కదా అంటే మన స్ట్రాటజీ అది కాదు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ స్ట్రాటజీ అసలు అదే కాదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రాటజీ ఏంటంటే మ్యాక్సిమైజ్ ద పవర్ ప్లే. ఎప్పుడైనా నువ్వు పవర్ ప్లేలో ఒక్కసారి 70 రన్స్ 80 రన్స్ కొట్టావనుకో ఆబ్వియస్లీ అవతల టీం పైన ప్రెషర్ పెరిగిపోయేసరికి మనం ఇంకా స్కోర్ చేయొచ్చు. దట్ ఈస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్. ఎందుకంటే పవర్ ప్లేలో ఇద్దరు బయట ఉంటారు, మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ జనరల్ ఎప్పటి నుంచో చేజ్ మాస్టర్ అంటుంటాం. అండ్ విరాట్ కోహ్లీ స్ట్రాటజీ డిఫరెంట్. విరాట్ కోహ్లీ ఎప్పుడైనా చేజింగ్లో సింగిల్స్ డబుల్స్ ఫాస్ట్ క్విక్ సింగిల్స్ క్విక్ డబుల్స్ తీస్తూ చేస్తాడు. అదే స్ట్రాటజీ ప్రతిసారి వర్క్ అవుతుందని తెలియదు కదా. ఎందుకంటే అదే చూసుకుంటే నువ్వు ఆర్సీబీ మ్యాచ్లో వేరే బ్యాటర్స్ కూడా స్ట్రగుల్ అయ్యారా సింగిల్స్ డబుల్ తీసుకుంటా చేజ్ చేయడానికి. సో ఒకటే స్ట్రాటజీ ప్రతి టీంకి వర్కౌట్ అవుతుందని చెప్పలేం. బట్ దెర్ ఈస్ అ బిగ్ బట్ హియర్. ఎస్ఆర్హెచ్ ఏమైనా స్లో పిచ్ ఉందని తెలిసి మేబీ ఏమైనా అంటే పవర్ ప్లేలు అంతా హై రిస్క్ ఆడకుండా స్లోగా ఆడి సింగిల్స్ డబుల్ తీసుకుంటే బెటర్ ఉండే, ఈజీగా గెలిచేవాళ్ళం అని చెప్పి చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఆర్గ్యుమెంట్ చూద్దాం. నాకు కూడా ఒకనొక స్టేజ్లో అదే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ట్రావిస్ హెడ్ షాట్ ఆడినప్పుడు ఏం కాదు, ఎందుకంటే అప్పుడు ఇంకా ఏం వికెట్స్ పడలేదు. సెకండ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ అప్పుడు మంచి కొట్టాల్సిన బాల్ 6కి వెళ్ళే బాల్. అప్పుడు ఓకే ట్రావిస్ హెడ్ షాట్ ఆడిండు ఓకే. కానీ ట్రావిస్ హెడ్ అవుట్ అయినాక అభిషేక్ శర్మ కొంచెం చూసుకొని ఆడుండేదేమో అనిపించింది. చూసుకొని ఆడుండే కంటే నేనేమంటానంటే బేస్డ్ ఆన్ ద బాల్ ఎట్లా వేస్తున్నారో ఆ బాల్ని చూసి ఆ బాల్ని ఫుల్ ఎంత పడితే కొట్టే బాల్ అంటే కొట్టి మిగతా బాల్ సింగిల్ తీసుకుంటే అయిపోయింది. కానీ అభిషేక్ శర్మ అట్లా కాకుండా ముందే ప్రీమెడిటేట్ అయ్యి ప్రతి బాల్ ఫ్రంట్ ఫుట్ అండ్ లెగ్ సైడ్ జరిగి కొడదామని చూశాడు. సో అక్కడ కొంచెం నెగిటివ్ అయింది. కొన్ని మ్యాచెస్లో కూడా చూసుకుంటే మీరు అభిషేక్ శర్మ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇట్లాంటి బాల్స్కి చాలాసార్లు అవుట్ అయ్యాడు, కొన్ని షార్ట్ బాల్స్కి అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మలో ఇది ఒక కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. బట్ ఇంకొక పెద్ద వీక్నెస్ నాకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఏం కనిపించిందంటే ప్రతిసారి అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ ఆడలేడు కదా. మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ కూడా వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొంచెం ప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ క్వాలిఫైయర్స్ కంటే ముందు మనకి ఇది మంచి ఛాన్స్ ఉండే అసలు లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్కి ప్రూవ్ చేసుకునే ఛాన్స్. ఎప్పుడైనా ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో టాప్ ఆర్డర్ ఆడినప్పుడు క్లాస్ అని ఒక్కడే మోసుకుంటూ వచ్చాడు. ప్రతి మ్యాచ్ క్లాస్ అని మోయలేడు కదా మిడిల్ ఆర్డర్. సో ఒక మ్యాచ్ నాకు ఇట్లా పడాలని ఉండే, అందరూ టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయ్యి క్లాస్ అని కూడా ఆడకుంటే మిగతా నితీష్ రెడ్డి కానీ సలిలరా కానీ స్మరణ్ కానీ అనికేత్ కానీ వీళ్ళు ఎట్లా ఆడతారో చూడాలని ఉండే. బట్ ఆ రోజు కోల్కతాతో మ్యాచ్లో ఛాన్స్ మిస్ చేసుకున్నారు మిడిల్ ఆర్డర్. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే మంచి ఛాన్స్ ఉండే, బట్ దే డిడ్ంట్ ప్రూవ్. సో నాకు ఇది ఒక్కటే నెగిటివ్ అనిపిస్తుంది. బట్ నాకు ఇంకొక ఇదంతా ఓకే, మ్యాచ్ ఓడిపోయాం అదే ఓకే. చాలామంది అంటారు ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కొంచెం చూసుకొని ఆడాలి, ఇష్టం వచ్చినట్టు ఊపోద్ది అది అంటుంటారు. బట్ నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే మ్యాచ్ అయిపోయాక డ్రెస్సింగ్ రూమ్లో డానియల్ వెటోరీ చెప్తాడు, గైస్ దిస్ ఈజ్ జస్ట్ ఏ వన్ ఆఫ్ మ్యాచ్, దీని గురించి అసలు ఆలోచించకండి. ఎందుకంటే దీని గురించి ఆలోచించారనుకోండి ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. మనకి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, 2 మ్యాచెస్ కూడా టఫ్ మ్యాచెస్. సిఎస్కేతో చెన్నైలో అండ్ హోమ్లో ఆర్సీబీతో 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి మనం క్వాలిఫై అవ్వడానికి. సో డాన్ వెటర్ ఏమంటాడంటే మీరు ఈ మ్యాచ్ గురించి ఆలోచిస్తూ బాగా ప్రెషర్ తీసుకున్నారనుకోండి నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా ఈజీగా ఓడిపోతాం. సో డానియల్ వెటర్ బెస్ట్ ఏం చేశాడంటే టీం అందరూ చెప్పాడు అసలు ఈ మ్యాచ్ గురించి ఆలోచించకండి, ఆ మ్యాచ్లో అడిగింది ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటాయి ఇట్లాంటివి చిన్నవి. సో వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈసారి మనకి చెన్నైలో కూడా పిచ్చెస్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఆర్సీబీ తోటి కూడా మన హోమ్ గ్రౌండ్లో కాబట్టి మనకి కండిషన్స్ చాలా బాగా తెలుసు. సో డోంట్ వరీ అన్నట్టు చెప్తాడు. నాకు అది బాగా అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే బ్యాట్స్మెన్ మైండ్లో డౌట్ పెట్టకూడదు ఎప్పుడైనా. సో వాళ్ళు ఎప్పుడైనా క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటేనే వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో
సో మీరేమనుకుంటున్నారు యాక్చువల్లీ మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఏమైనా స్ట్రాటజీ చేంజ్ చేయాలా, లేకపోతే కొంచెం పిచ్ని బట్టి మనం చూసుకొని ఆడాలా, లేకపోతే ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేయాలా? మీరేమనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ చేయండి.